హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ జంతు దినోత్సవం గురించి చెప్పుకుందాం. జంతువులంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ మూగజీవాల కోసం ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ మూగజీవాలను సంరక్షించేందుకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు కూడా తీసుకొచ్చి అమలు చేస్తున్నాయి. అవి అడవిలో సంచరించే క్రూర మృగాలైనా సరే, మన కళ్ళ ముందే తిరిగే సాధు జంతువులైనా సరే, ఏ మూగజీవిని హింసించే హక్కు మనకు లేదంటూ ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ జంతువులు మనుషులపై దాడి చేసినప్పుడు మనిషి నియంత్రణ కోల్పోయి వాటిపై ప్రతిదాడి చేసి చంపుతున్నాడు. ఇలాంటి సందర్భాలు చాలా చోటు చేసుకున్నాయి. ఇక మూగ జంతువుల సంరక్షణ కోసం వాటిపై అవగాహన తెచ్చేందుకు అంతర్జాతీయ జంతు దినోత్సవాన్ని పాటిస్తున్నాం. ఇది ఏటా అక్టోబర్ 4వ తేదీన పాటిస్తారు. అసలు అంతర్జాతీయ జంతు దినోత్సవం చరిత్ర ఏంటి, ఎందుకు పాటిస్తాం, ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రోజులు నిజంగానే చాలా ప్రత్యేకతను చాటుతాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ ప్రత్యేకమైన రోజులను ఏర్పాటు చేసి ఆ రోజున పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలా అంతర్జాతీయ జంతు దినోత్సవంను అక్టోబర్ 4వ తేదీన పాటిస్తున్నాం. జంతువుల పట్ల మనిషి యొక్క బాధ్యతను ఈ సమయంలో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి మూగజీవాల పట్ల ఎలా వ్యవహరిస్తున్నాడు, వాటి జీవనం కోసం ఎలాంటి బాధ్యతలు చేపడుతున్నాడు అనే అంశాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఏటా అక్టోబర్ 4వ తేదీన పలు జంతు సంక్షేమ సంస్థలు, యువత, కొన్ని కమ్యూనిటీ గ్రూపులు, ఇతర వ్యక్తులు అంతర్జాతీయ జంతు దినోత్సవంను జరుపుకుంటారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో నివసిస్తున్న మూగజీవాలకు సురక్షితమైన చోటు ఉండేలా చూడటం లేదా సృష్టించడం. ఈ ఏడాది నినాదం కూడా ఇదే కావడం విశేషం. మూగజీవాలపై జరిగే దాడుల పట్ల దాడులు జరగకుండా చాలా మందిలో అవగాహన తీసుకొస్తారు. ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పలు జంతు సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. జంతువుల పట్ల మనిషి హింసాత్మకంగా ప్రవర్తించరాదని చెబుతున్నాయి. జంతు హక్కులపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆ సంస్థలు చెప్తున్నాయి. ఇక ఒక్కో దేశంలో ఒక్కో రకంగా అంతర్జాతీయ జంతు దినోత్సవంను జరుపుకుంటారు. ఈరోజు పలు దేశాల్లో మూగ జంతువుల పట్ల కర్కసత్వం ప్రదర్శించే వారికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలను గౌరవించుకుంటారు. అంతేకాదు మూగ జంతువుల పట్ల ప్రేమ, జాలి, దయ, మానవత్వం కలిగి ఉండాలని పిల్లలకు, యువతకు బోధిస్తాయి. ఇక అంతర్జాతీయ దినోత్సవం చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. 1925లో జర్మనీకి చెందిన రచయిత హెన్రిచ్ జిమ్మర్మాన్ మూగ జంతువుల కోసం ఒక రోజును ప్రత్యేకంగా పాటించాలని ప్రతిపాదించారు. అయితే తొలిసారిగా మార్చి 24వ తేదీన బెర్లిన్లో అంతర్జాతీయ జంతు దినోత్సవంను పాటించారు. 1929లో తొలిసారిగా అధికారికంగా అక్టోబర్ 4వ తేదీన అంతర్జాతీయ జంతు దినోత్సవంను జరిపారు. జర్మనీ, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, చెకోస్లోవేకియా లాంటి కొన్ని దేశాలు మాత్రమే పాటించాయి. ఇంకా 1931లో ఇటలీలోని జరిగిన వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్లో అంతర్జాతీయ జంతు దినోత్సవంను ఘనంగా పాటించారు. 2002లో ఫిన్లాండ్కు చెందిన ఓ జంతు సంరక్షణ సంస్థ అంతర్జాతీయ జంతు దినోత్సవం రోజున పలు కార్యక్రమాలు నిర్వహించి పిల్లల్లో జంతువుల పట్ల అవగాహన తీసుకొచ్చింది. 2019లో దాదాపు 56 దేశాలు జరుపుకున్నాయి. ఇక తొలినాళ్లలో అంతర్జాతీయ జంతు దినోత్సవం థీమ్ మ్యాన్ అండ్ డాగ్గా ఉండేది. అయితే కాలక్రమంలో మూగ జంతువులన్నిటినీ సంరక్షించాలనే ఉద్దేశంతో మనిషికి, జంతువుకు మంచి సంబంధాలు కలిగి ఉండాలనే థీమ్ తీసుకొచ్చారు. భూమి మీద మనుషులతో పాటు ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. వాస్తవానికి మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ చెప్తోంది. అయితే భూమి ఆవిర్భవించిన తర్వాత పుట్టిన చాలా జంతు జాతులు ఇప్పుడు లేవు. ఈ ఆధునిక యుగంలోనూ మనకు తెలిసిన ఎన్నో జంతు జాతులు కనుమరుగైపోతున్నాయి.
ఇలా జంతువుల జాతులు అంతరించిపోకుండా వాటిని పరిరక్షించడమే ప్రపంచ జంతు దినోత్సవం ముఖ్యోద్దేశం. ఏటా అక్టోబర్ 4న ఈ జంతు దినోత్సవాన్ని అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. మానవ మనుగడకు అనివార్యమైన జంతు సంపదను పరిరక్షించడం, వృద్ధి చేయడం, జంతువుల హక్కులను కాపాడటం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఈ జంతు దినోత్సవాన్ని తొలిసారి 1931లో ఇటలీలోని ఫ్లారెన్స్లో జరుపుకున్నారు. పర్యావరణ పరిరక్షకుడిగా పిలుచుకునే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 4వ తేదీన ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా ఇదే రోజున ప్రపంచవ్యాప్తంగా జంతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవుడికి జంతువులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ దినోత్సవం తెలియజేస్తుంది. ఈ రోజున జంతు సంక్షేమ ప్రచారాలతో పాటు జంతు పరిరక్షక శిబిరాలను ప్రారంభించడం, జంతు సంరక్షణకు నిధులు సేకరించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ప్రపంచ జంతు దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 4వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. శ్వేతా తివారీ భారతదేశానికి చెందిన హిందీ సినిమా, టెలివిజన్ నటి. ఆమె 2000లో ఆనేవాలా పల్ సీరియల్ ద్వారా నటిగా పరిచయమై స్టార్ ప్లస్ ఛానల్లో 2001 నుండి 2008 వరకు కసౌతీ జిందగీకే సీరియల్లో ప్రేరణా శర్మ బసు పాత్ర ద్వారా మంచి గుర్తింపు అందుకుంది. ఆమె ఆ తర్వాత పర్వరీష్, బెగుజారాయ్, మేరే డాడ్ కి దుల్హన్ వంటి అనేక ధారావాహికల్లో నటించింది. తివారీ బిగ్ బాస్ 4, కామెడీ సర్కస్ కా నయా దౌర్ రియాలిటీ షోలలో విజేతగా నిలిచింది. శ్వేతా తివారీ అక్టోబర్ 4, 1980న జన్మించారు. తివారీ 1998లో నటుడు రాజా చౌదరిని వివాహం చేసుకుని 9 ఏళ్ల తర్వాత అంటే 2007లో విడాకులు తీసుకుంది. వారికి అక్టోబర్ 8, 2000లో కుమార్తె పాలక్ తివారీ జన్మించింది. సోహా అలీ ఖాన్ పటౌడి హిందీ, బెంగాలీ, ఆంగ్ల చిత్రాల్లో నటించే భారతీయురాలు. ఆమె ప్రముఖ నటి షర్మిలా ఠాకూర్, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి కుమార్తె. నటుడు సైఫ్ అలీ ఖాన్ చెల్లెలు. ఆమె రొమాంటిక్ కామెడీ చిత్రం దిల్ మాంగే మోర్తో తన నటనా వృత్తిని ప్రారంభించింది. 2006లో వచ్చిన రంగ్ దే బసంతీలో ఆమె పాత్రకు ప్రసిద్ధి చెందింది. సోహా అలీ ఖాన్ పటౌడి 1978 అక్టోబర్ 4న జన్మించారు. 2017లో ఆమె ది పెరల్స్ ఆఫ్ బీయింగ్ మోడరేట్లీ ఫేమస్ అనే పుస్తకాన్ని రచించింది. అది 2018లో క్రాస్ వరల్డ్ బుక్ అవార్డును గెలుచుకుంది. ఆమె బాలీవుడ్ చిత్రం దిల్ మాంగే మోర్తో అరంగేట్రం చేసింది. ఆమె బెంగాలీ చిత్రం అంతర్మహల్లో నటించింది. రూపీ కౌర్ కెనడియన్ కవయిత్రి, చిత్రకారిణి, ఫోటోగ్రాఫర్, రచయిత్రి. భారతదేశంలోని పంజాబ్లో అక్టోబర్ 4, 1992న జన్మించిన కౌర్ తన కుటుంబంతో చిన్న వయసులోనే కెనడాకు వలస వచ్చారు. ఆమె 2009లో కవిత్వం చేయడం ప్రారంభించింది. ఇన్స్టాగ్రామ్లో కీర్తిని పొందింది. చివరకు ఆమె 3 కవితా సంకలనాలు ద్వారా ప్రముఖ కవయిత్రి అయింది. మార్చి 2015లో కౌర్ ఇన్స్టాగ్రామ్లో వరుస ఛాయాచిత్రాలను పోస్ట్ చేసింది. ఆమె తన దుస్తులు, బెడ్షీట్లపై ఋతు రక్తపు మరకలతో ఉన్నట్లు చిత్రీకరించింది. కెనడాలోని అంటేరియాలో వాటర్లూలోని వాటర్లూ విశ్వవిద్యాలయంలో విజువల్ రెటోరికో కోర్సులో భాగంగా ఛాయాచిత్రాలు తీయబడ్డాయి. రిషబ్ పంత్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2022లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్కు భారత జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు. రిషబ్ పంత్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రిషబ్ పంత్ డిసెంబర్ 2021న తన స్వరాష్ట్రం ఉత్తరాఖండ్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమితుడయ్యాడు. జూన్ 2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్కు కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం అవ్వగా రిషబ్ పంత్ని భారత కెప్టెన్గా నియమించారు. రిషబ్ పంత్ ఉత్తరాఖండ్లోని రూర్కీలో రాజేంద్ర పంత్, సరోజ్ పంత్ దంపతులకు 1997 అక్టోబర్ 4న జన్మించాడు.
పావోలే దామ్ ఒక భారతీయ నటి. ఆమె బెంగాలీ టెలివిజన్ సీరియల్ జిబోన్ నియే ఖేలాతో తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె తితిర్ అతిథి, సోనార్ హరిన్ వంటి బెంగాలీ టెలివిజన్ ధారావాహికల్లో పనిచేసింది. ఇది ఈటీవీ బంగ్లాలో 6 సంవత్సరాలు నడిచింది. పావోలీ దామ్ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక బెంగాలీ కుటుంబంలో 1980 అక్టోబర్ 4న జన్మించింది. ఆమె తొలి బెంగాలీ చిత్రం తీన్ యారీ కథ సుదేష్నా రాయ్, అభిజిత్ గుహా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2004లో ప్రారంభమైంది, కానీ 2012 వరకు విడుదల కాలేదు. ఆమె మొదటి చిత్రం అగ్ని పరీక్ష, దీనికి రవి కినాగి దర్శకత్వం వహించాడు. 2006, 2009ల మధ్య ఆమె 5 బెంగాలీ చిత్రాల్లో నటించింది. గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన 2009 కాల్బేలాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.